హాయ్ గైస్, నా ఫ్యాక్స్ ఛానల్లో వీడియోస్ పెట్టక చాలా కాలమైంది. నేను చేసే జాబ్కి ఆ ఫ్యాక్స్కి ఎక్కడ సెట్ అవ్వట్లేదు. నేను ఫ్యాక్స్ వెతికి దాని thumbnail మొత్తం చేయడానికి చాలా టైం పడుతుంది నాకు. నేను చేసే ఫీల్డ్ వర్క్కి తీస్తున్న కంటెంట్కి ఏమాత్రం సంబంధం లేకుండా ఉంటుంది. కాబట్టి ఈరోజు నుంచి మీకు నేను చేస్తున్న జాబ్ ఏంటి, ఆ జాబ్లో ఫీల్డ్ వర్క్ ఎలా ఉంటుంది అనేది మీకు ప్రతిదీ వివరిస్తాను. నేను చేస్తున్న జాబ్ ఏదో మీకు ఈ ట్రావెలింగ్లో వివరిస్తాను. ప్రస్తుతానికి నేను వెళ్తుంది, మాకు సోమవారం, గురువారం, శనివారం గేట్ మీటింగ్ అని చెప్పి ఒకటి కండక్ట్ చేస్తారు. అక్కడికి వెళ్ళి ఈరోజు ఏం చెప్తారనేది, ఈరోజు వచ్చిన అప్డేట్స్ కానీ, మన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అవన్నీ మా టీఎల్ సార్ వచ్చి మొత్తం చెప్తారు. నేను అది గేట్ మీటింగ్ సంబంధించిన ఫొటోస్ అనేది ప్రస్తుతానికైతే నేను పెట్టట్లేదు. అది ఎలాంటి పర్మిషన్ లేకుండా తీసుకోకూడదు. అది పర్మిషన్ తీసుకునే పెట్టాలి. ఆ ఫొటోస్ కానీ ఏమైనా ఉంటే ఈసారి ఖచ్చితంగా నేను ఫొటోస్ని అప్లోడ్ చేస్తాను. అక్కడికి ఆ గేట్ మీటింగ్ అని వెళ్తున్నాను. అక్కడికి అందరూ ఆల్రెడీ వచ్చేసి ఉంటారు. అప్పటికి టైం వచ్చేసి 8:40 అవుతుంది. మాకు ఎగ్జాక్ట్గా 8కి వెళ్ళి రమ్మన్నారు. సరే, అందరూ వచ్చారు లేదో నాకైతే డౌటే. ఎందుకంటే ప్రతిసారి అందరూ లేట్గా వస్తారు. నేను మా అబ్బాయిని స్కూల్ దగ్గర వదిలిపెట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. సరే అని చెప్పి అక్కడికి వెళ్ళి చూద్దాం అనుకుంటే మెయింటెనెన్స్ సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. మా వాళ్ళు అయితే ఇంకా రాలేదు. మా వాళ్ళు రావడానికి ఇంకా టైం పట్టిద్దేమో. ఇప్పుడు కనబడుతున్నారే, వాళ్ళంతా మెయింటెనెన్స్ సంబంధించిన వాళ్ళు నన్ను అడుగుతున్నారు, ఏంది ఇంకా ఎవరు రాలేదని. నేను అన్నాను, వస్తున్నారు అని చెప్పాను. తీరా చూస్తే ఫస్ట్ వచ్చింది నేనే. ఇంకా ఎవరు రాలేదు. మా వాళ్ళు రావడానికి చాలా టైం పట్టిద్ది. సరే అని చెప్పి మీ గేట్ మీటింగ్ ముగించుకొని వెళ్తున్నాం. ఇంకా మాకు వర్క్ ఆర్డర్ రాస్తారు. వర్క్ ఆర్డర్లో ఉన్న ఏమైతే ఎవరి కస్టమర్లకి ఫోన్ చేసుకుంటామో వాళ్ళు రమ్మంటే టైంకి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం మేము. వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏంటి, కస్టమరు రిక్వైర్మెంట్ బట్టి మేము కూడాను ప్రొసీడ్ అవుతాము. కస్టమర్ అనేది వాళ్ళు మాట్లాడే విధానం కానీ, మేము వెళ్ళి ఎలా మాట్లాడతాం అనేది రానున్న వీడియోలో మీకు లైవ్ వీడియో పెడతాను. ప్రస్తుతానికైతే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మీకు. నేను చేస్తున్న ఈ వీడియోస్ ఇక్కడి నుంచి మీకు ఇలాంటి వీడియోస్ వస్తాయి. ఫ్యాక్స్ ఛానల్లో నేను ప్రతిదీ మొత్తం వెతికి చేయాలంటే చాలా కష్టమైపోతుంది. నైట్ వచ్చేటప్పటికి 9 అవుతుంది. ఆ ఫ్యాక్స్ మొత్తం చూసుకోవాలి, మొత్తం కంటెంట్ రాసుకోవాలి, మొత్తం చెప్పేటప్పటికి నైట్ 1 అవుతుంది నాకు. కాబట్టి ఈ ఫీల్డ్లో చేసే ప్రతిదీ మీకు వీడియో రూపంలో వివరిస్తూ వస్తాను. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తానండి ఫీల్డ్లో. అసలు వర్క్ లేకపోతే నేను చాలా బోర్గా ఫీల్ అవుతాను. ఖాళీగా ఎక్కువసేపు కూర్చోలేను. ఏమన్నా పని చేస్తూ ఉంటేనే ఏమన్నా హుషారు ఉంటుంది, ఇంకా హెల్తీగా పని చేసుకోవచ్చు. ఆల్రెడీ కస్టమర్ దగ్గరికి వచ్చేసామండి. ఇంకా అదే అపార్ట్మెంట్. ఆ అపార్ట్మెంట్ పేరు PSS శరవనే. B బ్లాక్ 1లోకి కనెక్షన్ వచ్చింది మాకు. మీకు ఇంకా నేను ఏ జాబ్ చేస్తాను చెప్పలేదు కదా. ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్లో వైర్మ్యాన్గా చేస్తున్నాను. బ్రాడ్బ్యాండ్ వైర్మ్యాన్గా చేస్తున్నాను. అందులో ఉన్న కంప్లైంట్లు కానీ, కొత్త కనెక్షన్స్ కానీ మేము వెళ్ళి కస్టమర్ అప్రోచ్ అయ్యి, ఆల్రెడీ సేల్స్ వాళ్ళు మాకన్నా ముందుగానే వెళ్తారు. ఆ సేల్ బుక్ చేసిన తర్వాత ఆర్డర్ మాకు వస్తుంది. ఆ ఆర్డర్ని బట్టి సార్కి ఫోన్ చేసి మేము వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ మేము పని చేస్తుంటాము. సరే, ఇంకా పని అంతా ముగించుకొని ఈవినింగ్ బయలుదేరుతున్నాం. ఇంకా ఇది చిన్న మోటో బ్లాగ్ అండి. ఇది ఎలా ఉండిద్ది అయ్యిందని మొత్తం వీడియో తీసాను ఈరోజు. దీని వచ్చిన రెస్పాన్స్ని బట్టి నేను ముందు ఇంకెక్కువ వీడియోలు తీస్తాను. మీకు 2 డేస్కి ఒకసారి ఖచ్చితంగా వీడియో ఒకటి వస్తుంది. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. నా మాటలు ఇంకా మీకు విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి. ఆ ఆటో చూడండి, నాకు దారి ఇవ్వకుండా నాకు అడ్డొచ్చేస్తున్నాడు. అని అప్పటికి ముందు వాడిని ఓవర్టేక్ చేసి ముందుగా వీళ్ళు అరిశాను కూడాను. ఒకవైపు పోనీరా బాబు బండిని అని చెప్పి అరిశాను. రోడ్డు మీద రావాలంటే
ఈ ట్రాఫిక్ చెడ్డ చిరాకేస్తుంది ఈ మధ్య. ఎందుకంటే గుంటూరులో అరండల్పేట బ్రిడ్జిని పడేయటం వల్ల ప్రతి వెహికల్ అనేది ఒకే రూట్లో రావటం, చిన్న చిన్న వెహికల్స్కి దారి ఇవ్వకుండా నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలాగే నేను సిగ్నల్స్ దగ్గర కూడా దాటి ముందుకు వెళ్తుంటే అక్కడ పోలీసులు ఉన్నారని చూడకుండా రాంగ్ రూట్లో ఒక అతను వచ్చేసాడు నాకు అడ్డుగా. అప్పటికి నేను అరుస్తున్నాను పెద్దగా, ఎటుపోతున్నావు ఏందని. ట్రాఫిక్ రూల్స్ పాటించే వాళ్ళు చాలా అంటే చాలా అరుదుగా ఉంటారు. అందరూ ఏందో బిజీయెస్ట్ పర్సన్ లాగా ఇక వెళ్ళబోతే ఏదో జరిగిపోతున్నట్టు అందరూ సిగ్నల్ జంప్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నేను మాత్రం ఖచ్చితంగా సిగ్నల్ పాటిస్తానండి. ఖచ్చితంగా సిగ్నల్ పాటించండి. అలాగే హెల్మెట్ కూడా ఖచ్చితంగా వాడాలి. అసలుకి ఇప్పుడున్న గుంటూరులో పోలీసులు ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు. చాలా చాలా ఇబ్బంది అవుతుంది. హెల్మెట్ ఖచ్చితంగా వాడాలి. వాళ్ళు రోడ్ క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా క్రాస్ చేయాలి. ఓవర్టేక్ చేయొద్దు. అదిగోండి నాకు ఇప్పుడు ఎదురుగా ఒక అతను వస్తారు చూడండి, రాంగ్ రూట్లో. అక్కడ పోలీసు ఉన్నాడు చూస్తున్నారా? పోలీసు ఉన్నాడని కూడా తెలియకుండా అతను రాంగ్ రూట్లో వచ్చి పెద్దగా అరిసే నేను ఇటు వస్తున్నావు ఏందని. ఇదిగోండి దాటి ముందుకు వస్తుంటే ఆ అమ్మాయి సూట్ కేసు పట్టుకు వెనక కూర్చొని వీడియో చేస్తుంటే అమ్మాయి నా మొహమే చూస్తుంది. అయితే చాలా నవ్వు వచ్చింది. ఆ రివర్స్ కూర్చొని సూట్ కేసు పట్టుకుంటే సరే ఇంకా ముగించుకొని మొత్తం ఇంటికి బయలుదేరుతున్నాను. ఈ ఇంటికి వచ్చే దారిలో ఈ నైట్ పూట గుంటూరులో చాలా బాగుంటుంది. మా ఏరియాకి వెళ్ళి ఇంకా బాగుంటుంది. ఇంకా దగ్గర మా ఇంటికి కూడా వచ్చేస్తున్నాను. అప్పటికి టైం వచ్చేసి నైట్ 8:30 అవుతుందండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.